ఆ కమ్మలు ఏంది అట్లా పెట్టుకున్నావు? నా ఇష్టం అది. ఈ డ్రెస్కి ఆ కమ్మలకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. అది నా ఇష్టం, నాకు నచ్చలేదు. నీకు నచ్చుకుంటే నాకేం అవసరం? నేను శివగామి, నేను చెప్పిందే మాటే, నా మాటే శాసనం, అదే జరగాలి ఇక్కడ. నాకు ఎవరో గుర్తుకొస్తున్నారు ఈ మాటలన్నీ కదా. ఎవరంటారు? మాధురి. ఓహో ఓకే. దివ్వెలనా దువ్వడానా ఏదన్నాలి? సర్లే, ఇప్పుడు దువ్వడ మాదిరిగా వచ్చింది కాబట్టి దువ్వడ మాదిరి గారు. ఓకే. సో దువ్వడ మాదిరి గారు ఎంటర్ అయినప్పటి నుంచి ఒక భూకంపం, ఒక అగ్నిపర్వతం లాగా మొత్తం బిగ్ బాస్ అల్లకల్లోలం చేసేస్తుంది. ఆమె అయితే 5 స్టార్ అంటే ఏంటి అనే ఒక ఆమె వచ్చిన తర్వాత నిజంగా 5 స్టార్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇంకా ఎక్కడుంటే అక్కడ గొడవలు, మాట్లాడితే గొడవ, కూర్చుంటే గొడవ, నిలబడితే గొడవ. అసలు నిఖిల్ నాయర్ అయితే అక్కడి నుంచి పారిపోతున్నాడు. ఆయేషా నిఖిల్ నాయర్ అక్కడి నుంచి అమ్మో అని చెప్పి పారిపోతూ ఉన్నాడు. ఆమె గొడవ పడే ప్రతిసారి కూడా బ్యాక్ లో ఉన్న హౌస్ మేట్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసారా ఎప్పుడన్నా ఒకసారి? అసలు ఇలా చేస్తుంది, భయం వేస్తుంది అన్నట్టుగా వాళ్ళ ఎక్స్ప్రెషన్. అంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది ఈమె కంటెంట్ క్రియేట్ చేయడానికే వచ్చింది అన్నట్లుగా. ఓకే, నిన్నటి ఎపిసోడ్ లో చూసుకుంటే కంటెంట్ క్రియేట్ చేయడానికే ప్రాంక్ వీడియో చేశారు. కానీ ఆ ప్రాంక్ వీడియో కొంచెమే అయింది, కొంచెం పెద్దగా అయ్యి కొంచెం బాగుండేది అని అనిపించింది. అంటే వాళ్ళందరూ వచ్చి ఆగండి 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 రో ఏనని చెప్పి లాగా అంటే వాళ్ళందరిలో కూడా ఒకటి అనుకున్నారంటే ఈ గొడవకి ఇంకా ఎవరు ప్రొలాంగ్ చేసుకుంటారు, ఇంకో ఎవరు స్టాప్ చేసేలాగుంటారు అని చెప్పి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. అంటే ఎవరు ఆపుతారు, ఎవరు ఎంటర్టైన్ అవుతారు చూద్దామని. కానీ కొంచెం ప్రొలాంగ్ అయ్యి ఉంటే నిజంగా రియల్ ఫేసెస్ బయటపడేవి. కానీ బయటపడే ముందే బయటపడేసింది. సో ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మాధురి బయట నుంచి చూసినప్పుడు దివ్య కొంచెం నచ్చలేనట్టుంది. దివ్యకి బయట నుంచి నచ్చట్లేదు ఆమెకి. చెప్పింది నిన్నటి ఎపిసోడ్ లో దివ్య ఒక మాట చెప్పింది, అది ఎందుకు కరెక్టే కదా అనిపించింది. ఏంటంటే మీరు ఒకటి గమనిస్తున్నారా భరణి గారు, మీ చుట్టూనే జరుగుతుంది, అంటే ఇండైరెక్ట్ గా మిమ్మల్ని టార్గెట్ చేస్తుందా ఆమె, మీకు అర్థమవుతుందా అని అడిగింది. భరణిని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తుందని చెప్పి. ఎందుకంటే తనుజని ఒక పాపలాగా దగ్గర తీసుకొని మీద పడుకొని పెట్టుకొని అంత కేరింగ్ గా రాజా రాజు అనుకుంటూ, అప్పుడే రాజా రాజు ఎట్లా అయిపోయారో నాకైతే తెలియట్లేదు, 1 డేలోనే రాజారాజు అయిపోయారు. ఇంకా దివ్యనైతే ఇప్పుడు తనుజలాగా భయపడి వెళ్ళిపోయింది మాధురి దగ్గరికి. కానీ దివ్య అలా కాదు కదా, మాటకి ఇచ్చేస్తుంది కాబట్టి వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. సో ఇండైరెక్ట్ గా మీ ఇద్దరికి పడేలాగా చేస్తుంది, మిమ్మల్ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తుంది, మీకు అర్థం కావట్లేదా అని అన్నది. ఓకే. ఇంకొకటి ఏంటంటే భరణికి క్లోజ్గా ఉన్న దివ్యని టార్గెట్ చేసింది అనమాట. దివ్యని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా భరణి వీక్ అయిపోతారు. సో భరణి ఆడలేరు, ఎందుకు నా చుట్టూ చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే తనుజని బుజ్జగిస్తూ ఉండాలి, ఇంకోవైపు దివ్యకి చెప్తూ ఉండాలి, దివ్య చెప్పే గొడవలకి ఏడుపులకి అంతా బుజ్జగిస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఆమెకు నచ్చలేదని చెప్పేసి రేషన్ మేనేజర్ ని మార్చాలి. కళ్యాణ్ కూడా ఎక్కడ కూడా నాకు నిజంగా కళ్యాణ్ ముందు ఎపిసోడ్స్ కంటే లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి, అంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి చెప్పాలంటే చాలా బాగా ఆడుతున్నాడు. అటు వైపు గేమ్స్ పరంగా కంటెంటెడ్ అయ్యారు, తర్వాత కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి కెప్టెన్ అయిన తర్వాత చాలా పేషెన్స్, ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని అనిపించింది. నాకు తెలిసి ఖచ్చితంగా నాగార్జున సార్ హ్యాట్సమ్ చేస్తాడు, ఖచ్చితంగా. ఏమో చెప్పలేము, కానీ చాలా అంటే చాలా పేషెన్స్ అనిపించింది. ఎక్కడంటే ఆమె అంత రైజ్ అవుతుంది, ఎక్కడ నేను నిద్రపోవడానికి లేదు, మీరు నిద్రపోవద్దు, బయటకు వెళ్ళి నిద్రపోండి, అది ఇది అని నేను చెప్తున్నా, నేనే బిగ్ బాస్ అన్నట్లుగా మాట్లాడుతుంది. మీరు బిగ్ బాసా అని రితు గొడవ ఆడుతూ ఉన్నా కూడాను. అయిపోయిందా మీరందరూ మాట్లాడడం అయిపోతే మీరందరూ కామ్గా ఉండండి, నేను మాట్లాడతాను ఇప్పుడు కెప్టెన్గా అని చెప్పి మీరు ఇంత చెప్తున్నారు. గుసగుసలాడేది ఒకటి, మాట్లాడేది ఒకటి, గొడవలాడేది ఒకటి, 3 టోన్స్ ఉంటాయి. గుసగుసలాడినందుకే మీకు నిద్ర పట్టకపోతే పొద్దున నిఖిల్ గారు మీరు దేనివల్ల నిద్ర లేచారు అంటే గొడవ పడ్డం వల్ల. సో ఆమె వల్ల గొడవ అవుతుంది కదా, ఇండైరెక్ట్ గా ఆమెకి తగలకుండా ఎలా మాట్లాడాలో అలాగా సాఫ్ట్ టోన్ తోటే ఆమెకి కరెక్ట్గా దెబ్బ పడేలాగా మాట్లాడాడు. అది చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మాధురి గారు మిమ్మల్ని పంపించింది అక్కడ జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేసేదానికి పంపించారు, అంతేకాని పొలిటికల్గా కక్షలు పెట్టుకొని అక్కడ తీర్చుకోవాలా కక్షలు అనేసి కాదు. ఏదున్నా సరే జనాల్ని ఎంటర్టైన్ చేయండి, అంతేకాని మీరు టార్గెట్ చేసుకొని బయట ఉన్న కక్షలన్నీ లోపలికి వెళ్ళి తీర్చుకోవాలని కాదు. బయట రాంగ్గా పోర్ట్రే అయింది కదా ఈమె గురించి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈమె క్యారెక్టర్ని మంచిగా పోర్ట్రే చేసి నేనేంటి ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్ అని చూపిస్తుంది అనుకుంటే
రచ్చ రంబోల రేపేసి అసలు క్యారెక్టర్ ఇదిరా బాబు అని చెప్పేలాగా చూపిస్తుంది. నిజంగా అందరూ భయపడేలాగా చేస్తుంది. బయటకు వచ్చి ఎవరైనా వెళ్ళి మైక్ పెట్టుకుంటే బాలకృష్ణ గారు కొట్టినట్టు కొడుతుందేమో అనే ఫీలింగ్ కూడా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. నాకైతే నిజంగా మాధురి గారు ఆడే గేమింగ్ నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 60 days వాళ్ళు సరిగ్గా తిండి లేక, సరిగ్గా నిద్ర లేక, ఎమోషనల్గా వీక్ అయిపోయి, గేమ్లో వీక్ అయిపోయి కొంచెం డల్గా ఉన్నారు, వీక్గా ఉన్నారు వీళ్ళు. అప్పుడే అంటే నాకు నిజంగా గొడవ పడుతున్నప్పుడు అనిపించింది అందరూ వీక్గా అబ్జర్వ్ చేస్తూ ఏం జరుగుతుందని చూస్తూ అలా ఉన్నారు. ఈమెమో ఫుల్ ఎనర్జెటిక్గా వెళ్ళింది. 2 days కదా బయట నుంచి వెళ్ళింది. ఫుల్ ఎనర్జీతో అందరితో గొడవ పడుతుంటే వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. పాపం డల్ అయిపోయారు వాళ్ళు, చాలా వీక్, గొడవలలో పడి పడి గేమ్స్ ఆడి కూడా మెంటల్ స్ట్రెస్, ఎమోషనల్ గా వీక్. అలాంటి వాళ్ళతో అట్లా పెట్టుకోవడం కూడా ఆమెకన్నా అనిపించాలి, అరే ఇది కరెక్ట్ కాదురా అని ఆమెకన్నా అనిపించాలి. ఇప్పటికన్నా గొడవలు తగ్గిస్తే బాగుంటది. గేమ్ మీద ఫోకస్ పెడితే ఈ చిన్న స్టిక్కర్ ప్యాకెట్ గురించో లేకపోతే చపాతీల గురించో వీటి గురించి కాకుండా వ్యాలిడ్ రీజన్స్ కి గొడవ పడితే ఒక అర్థం ఉంటుంది. సంజన గారు లాగా దొంగతనాలు అట్లనే చేసుకుంటూ పోవడం కాకుండా, అంటే మీరు కూడా గొడవలు కంటిన్యూ చేసుకుంటూ పోకుండా. సో ఇది అండి ఈరోజు బిగ్ బాస్ రివ్యూ గురించి. సో మరిన్ని బిగ్ బాస్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జన్యా మీడియా.